హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 10% ఐఆర్, ఒక డీఏ విడుదలకు డేట్ ఫిక్స్, డీఏ టేబుల్ విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికొచ్చినట్టయితే ముందుగా ఉద్యోగ వర్గాల్లో ఒక చిన్న ఆందోళన నెలకొందండి. అదేమిటంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంటే మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే జనవరి 2026 వరకు ఉండే డీఏలను ప్రకటించిందన్నమాట. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా వీటిని బకాయిలుగానే పెట్టేసింది. పూర్తిగా క్లియర్ అయితే కాలేదు. ప్రస్తుతానికి 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, వీటి మొత్తం గమనిస్తే మనకు దాదాపుగా 12% పైచిలుకే ఉండే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క డీఏను మాత్రమే ప్రస్తుతానికి విడుదల చేసింది. అయితే ఈ డీఏకి సంబంధించి అరియర్స్‌ను ఒకేసారి కాకుండా 3 విడతల్లో చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారు. అందులో మొదటి విడతగా 10% ఏప్రిల్‌లో చెల్లిస్తామన్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల అది సాధ్యపడలేదు. తదుపరి 30% ఈ ఆగస్టులో ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అది వస్తుందా లేదా అనే దానిపై ఉద్యోగులలో సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే ఆగస్టు నెల దగ్గర పడుతోంది. మరి వీటికి సంబంధించి ఎటువంటి అప్డేటు రాలేదు. సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇంకా ఎనేబుల్ కాలేదు కాబట్టి. అయితే ప్రస్తుతం ఉద్యోగులు తమ నెలవారీ జీతాలలోంచి పెరిగిన డీఏ నగదు రూపంలో పొందుతూ ఉన్నప్పటికీ మరి గత నెలకు సంబంధించి భారీ అరియర్స్ అయితే ఇంకా జమ కాలేదన్నమాట. సో, దీనికి ప్రధాన కారణం ట్రెజరీ శాఖలో ఈ అరియర్స్ బిల్లును అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇంకా సాఫ్ట్‌వేర్‌లో ఎనేబుల్ కాలేదన్నమాట. మరి దీనివల్ల బిల్లు పెట్టలేకపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ తరుణంలో కనీసం పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ డీఏలైనా త్వరగా ప్రకటించి బకాయిలను సకాలంలో చెల్లించాలనైతే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారంగా జూలై 2024కి సంబంధించి ఆహ్, డీఏని కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అంటే జూలై 2024 డీఏ ప్రస్తుతం మనకు ఇయ్యాల్సిన డీఏ అనమాట. ఎందుకంటే జనవరి 2024 డీఏ ఆల్రెడీ వచ్చేసింది. సో, ఒకవేళ ప్రభుత్వం 2024 జూలై డీఏను ప్రకటిస్తే కేంద్రం 3% అయితే ప్రకటించిందండి. జూలై 2024కి. సో, కేంద్రం 1%కి రాష్ట్ర ప్రభుత్వం 0.91% ఇవ్వాలి కాబట్టి 2.73% అవుతుంది. అప్పుడు ఉద్యోగుల మొత్తం డీఏ అనేది 40.04% అయితే చేరుకొని పెరుగుతుంది. ఈ యొక్క డీఏ పెంపుదల వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో ప్రాథమిక వేతనం ఆధారంగా విశ్లేషించుకోవచ్చు. ఉదాహరణకు బేసిక్ పే ఒక ఉద్యోగికి బేసిక్ పే రూ. 20,000 అనుకుంటే 37.31% ప్రకారంగా వీరికి రూ. 7,462 మాత్రమే వస్తుంది. అదే డీఏని పెంచినట్లయితే జూలై 2024 డీఏ ఇచ్చినట్లయితే మొత్తం డీఏ 40.04%కి చేరుతుంది. ఈ యొక్క 7,462 ఏదైతే ఉందో ఇది కాస్త ఇక్కడ రూ. 8,008 సో, ఈ విధంగా అయితే పెరుగుతుంది. మరి అంటే ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే రూ. 546 డిఫరెన్స్ అంటే పెరిగిందనమాట. అదేవిధంగా 25,100 ఉన్నవారికి రూ. 685 పెరుగుతుంది. 30,200 బేసిక్ వారికి రూ. 824 అదనంగా లభిస్తాయి. 40,400 బేసిక్ పే వారికి ఈ రూ. 1,130 అలాగే 50,600 బేసిక్ వారికి రూ. 1,381 ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి పెరుగుదల అయితే కనిపిస్తుంది. ఇది చిన్న పెరుగుదలలో చిన్న మొత్తమే అనిపించినప్పటికీ కూడా మధ్య తరగతి ఉద్యోగుల కుటుంబాలకు
నెలవారీ ఖర్చుల నిర్వహణలో ఇది ఎంతో తోడ్పడుతుంది. ప్రభుత్వం త్వరలోనే ఈ బకాయిల చెల్లింపులపై కొత్త డీఏ ప్రకటనపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కూడా అందరూ ఆశిస్తూ ఉన్న తరుణంలో ప్రస్తుతం ఈ డీఏ అనేది ప్రభుత్వం ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే డీఏతో పాటు ఐఆర్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఎందుకంటే ఐఆర్ అనేది ప్రభుత్వం ఇచ్చిన హామీ. సో, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఐఆర్ అయితే ప్రకటించాల్సి ఉంది. సో, కాబట్టి ఈ డీఏ ఏదైతే ఉందో ఒక డీఏ అలాగే 5 లేదా 10% 5-10% మేర ఐఆర్ లభించే అవకాశం మధ్యంతర భృతి లభించే అవకాశం అయితే ఉందండి. సో, ఇంటీరియం రిలీఫ్ అంటాము ఐఆర్. ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఆల్రెడీ 5% ఐఆర్ అయితే ఇస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళకి ఎప్పుడో ప్రకటించేశారు. మన రాష్ట్రంలో ఇంకా ప్రకటించాల్సి ఉందన్నమాట. ఈ ఐఆర్ అనేది సరిపోదు. ఆర్థిక పరిస్థితుల్లో ఈ 5-10% ఎటువంటి ఏ పక్కకు సరిపోదు. మినిమమ్ 35 నుంచి లేదా 30% కనిష్టం ప్రకటించాలి అని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పీఆర్సీ అనేది 3 సంవత్సరాలు ఆలస్యమైన నేపథ్యంలో పీఆర్సీ కమిషన్‌ను వెంటనే వేసి ఈలోపు 30% మేర ఐఆర్ ఇవ్వాలని. ఎందుకంటే గతంలో 43% ఫిట్‌మెంట్ ప్రకటించినటువంటి చంద్రబాబు గారు అదే సానుకూల దృక్పథంతో మళ్ళీ మంచి మొత్తంలో ఫిట్‌మెంట్ ప్రకటించి పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తారని ఉద్యోగ పెన్షనర్స్ భావించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారి వంతు కృషి చేశారన్నమాట. కాబట్టి ఉద్యోగుల రుణం తీర్చుకోవాల్సిన సమయం ప్రభుత్వానికి ఆసన్నమైంది. సో, రీసెంట్‌గా జరిగిన చర్చలలో ఎటువంటి ఫలితాలు లేవు. అలాగే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఇనాగ్రేషన్‌కు గౌరవనీయులైనటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తర్వాత ఆగస్టు 2వ తేదీన ఉద్యోగ సంఘాలు మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయన్నమాట. మరి ప్రభుత్వం ఈలోపే స్పందించి లేదంటే 2వ తేదీ గాని స్పందించి ఉద్యోగులకు సంబంధించి ఏదో ఒక ప్రకటన మంచి శుభవార్త తెలియజేస్తుంది అనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.